పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు పెరిగినాయని రోడ్డు మీద ఎన్నో కూర్చొని నలుగురితోటి డ్రామా చేయబోతే ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ అశోక్ పెట్రోల్ గ్యాస్ గురించి కాదు, ముందు రోడ్ల మీద ఎండబోసినటువంటి ధాన్యం గురించి మాట్లాడని డ్రైవర్ అశోక్ మాట్లాడిండు. సాయంత్రం అయిన డ్యూటీ అయిపోయి ఇంటికి పోయేసరికి సస్పెన్షన్ ఆర్డర్ ఇంటికి పంపించింది కాంగ్రెస్ పార్టీ. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఇది మీ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రజాస్వామ్యం అనేది ఒక్కసారి సమాధానం చెప్పాలి. సమస్యల గురించి మాట్లాడిండు పాపం ఆయనే. రోడ్డు మీద నలుగురు కూర్చుంటే పోతూ పోతూ బస్సు డ్రైవరు దీని గురించి కాదు మీరు ధర్నా చేయాల్సింది. 2 నెలలుగా రైతులు రోడ్ల మీద రాస్తా రోకోలు చేస్తుర్రు, వడ్ల కుప్పలు పోసుకొని అవస్థలు పడుతుర్రు, వడ్ల కుప్పల మీద చచ్చిపోతుర్రు. ఇది ప్రపంచ సమస్య. ముందు గల్లీల సమస్య తీయండి. కూటరాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తా అని పోయినట్టు కాంగ్రెస్ వాడు పెట్రోల్ మీద మాట్లాడేంద్ర బాబు అని ఒక డ్రైవరు పాపం రోడ్డు మీద పోతూ క్యాజువల్గా మాట్లాడిండు. దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన బహుమానం ఆ డ్రైవర్ని సస్పెండ్ చేసింది. మరి రేవంత్ రెడ్డి నిన్నేం చేయాలి? నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పండించిన ప్రతి గింజ కొంటా అన్నావు, 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు, సన్నట్లు పెడితే 500 ఎక్కువ వస్తాయి అన్నావు. 45 రోజుల నుంచి ఎర్ర టెండలో దాదాపు రామగుండం లాంటి ప్రాంతంలో, ఈ ప్రాంతంలో భూపాలపల్లి లాంటి ములుగు లాంటి ప్రాంతంలో 46, 47, 48 డిగ్రీల టెంపరేచర్లో దాదాపు నెలన్నర నుంచి రైతులు రోడ్ల మీద ఉంటే, కుప్పల మీద రైతులు కూలి చనిపోతుంటే నిన్నేం చేయాలిరా వారి? ఉత్తగా సమస్య విను అన్నందుకు సస్పెండ్ చేస్తే ఇది ప్రజాస్వామ్యమా ఇంకేందనేది ఒకసారి ఆలోచించాలి. పోయిన ప్రభుత్వానికి నీకు ఏం తేడా ఉందో చెప్పాలి. పోయిన సంవత్సరం రైతులు పోయిన ప్రభుత్వంలో మామునూరు మార్కెట్లో మిర్చి పంచాయతీ వస్తే రైతులు గట్టిగా మాట్లాడితే బేడీ లేచినోడు కేసీఆర్ అయితే ఇవాళ పోతు పోతు వడ్లు కొనమని ఓ మంచి సలహా ఇచ్చినటువంటి ఆర్టీసీ డ్రైవర్కి నీ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి రేవంత్ రెడ్డి సస్పెన్షన్ అయితే, పోయినోడు ఎట్లయితే ఫామ్ హౌస్లో వండాల్సి వచ్చిందో నువ్వు కూడా ఇట్లే సస్పెన్షన్ చేసుకుంటూ పోతుంటే, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోతుంటే వాడన్న 10 ఏళ్ళు ఉన్నాడు, నువ్వు 5 ఏళ్ళు కూడా నిన్ను ఉండవని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన్ని హెచ్చరిస్తూ అయినా లేదా ఇవాళ వరంగల్ జిల్లా అయినా 45 రోజులుగా 50 రోజులుగా భార్యా పిల్లలతో ఇక్కడే ఉంటున్నాం సారు. ఈ ఎర్రటి ఎండలో ఉడుకుతున్నాం మేము. మాది బస్తాలు లేవంటున్నారు, ట్రాన్స్పోర్ట్ లేదంటున్నారు, హమాలి లేదంటున్నారు. ఇలా మేము ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉంది సారు. అనేక మంది రైతులు ఈ కష్టం పడలేక 600కో 700కో క్వింటాలకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకునే పరిస్థితి వచ్చింది సారు. మేము 10 బస్తాలు ఇలా 1 ఎకరం భూమికి 10 బస్తాలు లీజుకిచ్చి మేము పంట పెడితే ఇవాళ అప్పుల కుప్ప తప్ప ఆత్మహత్యలు తప్ప మాకు ఇంకోటి లేని పరిస్థితి అని చెప్పి ఇలా రైతులు దుఃఖిస్తూ ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా, బుకాయించులు బంద్ చేసుకొని ఇలా మంత్రులు నిన్న నుంచి ఇవాటి వరకు మేము తిరుగుతూ ఉంటే మా మీద మంత్రులు ఎమ్మెల్యేలు ప్రెస్ల మీద ప్రెస్లు పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, బిడ్డ ప్రెస్ మీట్లు పెట్టడం కాదు నా కొడుక, మీరు వచ్చి కళ్ళాలలో రైతులు పరామర్శ చేయండి. మీ ఎమ్మెల్యేలు కళ్ళాలు తిరిగి రైతుల పరామర్శ చేసి మాట్లాడాలి తప్ప మీరు అక్కడనే కూర్చొని మాట్లాడితే ప్రజాక్షేత్రంలో తప్పకుండా ఇవాళ రైతులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము ఏం చెప్తున్నాం, ఇవాళ మీరు అక్కడ కూర్చొని ఏం చెప్తున్నారో వింటూ ఉన్నారు. ఇవాళ వాళ్ళే నిజమైన న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజాక్షేత్రంలో రారా వాళ్ళు బిడ్డ తప్పకుండా వానికి ఓడగొట్టడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ వీళ్ళకి ఓడగొట్టడానికి ఎంతో దూరం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఇలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ప్రభుత్వం మంత్రులు ఇలా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ రైతులే సుతులు తెచ్చుకుంటున్నారు, రైతులే ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు, రైతులే ఇవాళ హమాలి పైసలు ఇస్తున్నారు, రైతులే ఇవాళ 40 కిలోల బస్తకు 4 కిలోలు కట్ చేస్తూ ఉంటే పడిస్తూ ఉన్నారు. ఇంత భరించినప్పటికి కూడా మీరు ఇంత దుఃఖాన్ని చవిచూసినటువంటి రైతుల యొక్క దుఃఖం వృధా పోదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు తక్షణమే వర్షాలు పడకముందే ఈ 1 వీక్ లోపలనే మొత్తం పంటంతా కూడా మీరు ఎక్కడకు జమ చేస్తారో జమ చేయండి తప్ప
మీరు కనుక సతాయించే ప్రయత్నం చేస్తే మీ ప్రభుత్వాన్ని పాతాళం తొక్కుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రైతు గోస బీజేపీ భరోసా పేరు మీద మేము రైతులను కలిసే పక్షంలో అనేకమైనటువంటి కళ్ళల్లో ముఖ్యంగా రోడ్ల మీద కూడా కిలోమీటర్ల కొద్దీ ధాన్యాన్ని పోసుకొని రైతు కాపలాగా నిలబడి కన్నీరు పెడుతున్నటువంటి ఘటనలు ఎన్నో చూసాం. మరి ఎక్కడ అడిగినా మేము నెల రోజులైంది, 40 రోజులైంది, 45 రోజులైంది, మమ్మల్ని పట్టించుకునే నాదులే లేడు, మధ్యలో 2 వర్షాలు కూడా పడ్డాయి, మా ధాన్యం కాపాడడానికి ఇబ్బంది పడతా ఉన్నాం, ఇప్పటి వరకు మాకు బస్తాలు ఇవ్వలేదు అని చెప్పేసి రైతులు బాధపడతా ఉన్నారు. ఎక్కడ చూసినా అదే బాధ. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, 80% కొనుగోలు చేశాము అని చెప్పి మొన్న ప్రకటన చేసి అదే ముఖ్యమంత్రి గారు మరి దాంట్లో 45 లక్షల మెట్రిక్ టన్ కొన్నామని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి లెక్కలు తెలుసో తెలియదు. ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ వస్తే 45 లక్షల మెట్రిక్ టన్నులు కొని ఏ రకంగా 80% అని చెప్తా ఉన్నారు. అంటే రైతులను మోసం చేస్తూ ఉన్నారా? లేకుంటే ఈరోజు మొక్కలు కొనడం మానేయమని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిండట. కలెక్టర్ అందరూ కూడా మొక్కజొన్న కొనుగోలు ఆపేశారు. మరి మొక్కజొన్న కొనుగోలు ఏ రకంగానైతే సడన్గా ఆపేశారో అదే మాదిరిగా రేపు వర్షాలు పడుతున్నాయని చెప్పేసి వరి కూడా ఆపేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అన్న భయం పడుతూ ఉన్నది. ఒకవైపు అకాల వర్షాలు వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి. అర్లీ మాన్సూన్ తొందరగా మరి వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు దాదాపు 75% ధాన్యం ఇంకా కళ్ళాల్లో పడున్నాయి. మరి కేవలం ఇది దళారుల పాలు అయితే తప్ప ఈ ప్రభుత్వం కొనే పరిస్థితి కనబడతలేదు. కేవలం అబద్ధపు మాటలు, బూటకపు మాటలు. మేము చెప్తా ఉన్నాం, మేము రైతులకు భరోసా ఇస్తూ ఉన్నాం, రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతుల పక్షపాతిగా ఉంటాం, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే వరంగల్ డిక్లరేషన్ పేరు మీద అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు సడన్గా మరి రైతుల్ని మర్చిపోయి, రైతులకు ఇచ్చిన హామీలు మర్చిపోయి రైతులను మోసం చేస్తున్న తీరు చూస్తూ ఉంటే ఈరోజు ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. నేను ఈరోజు నిజంగా నువ్వు 80% అమ్మినా అని చెప్తా ఉన్నావు కదా, మరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్తా ఉన్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వచ్చే ధైర్యం నీకు ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒక సామాన్యుడు, ఒక ఆర్టీసీ డ్రైవర్ ఈరోజు ముందు మొక్కలు కొనండి, జొన్నలు కొనండి అని అన్నందుకు సస్పెండ్ చేశావు కదా, ఈరోజు బాజాప్తా అడుగుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ సభ్యులం. ఈరోజు ఎందుకోసం అని చెప్పి రైతులను మోసం చేస్తూ ఉన్నావని, ఎందుకోసం అని చెప్పి ధాన్యం కొనుగోలు చేస్తలేవని, మరి ఈరోజు నేను మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము నీకున్నదని అడుగుతూ ఉన్నాం. ఒక సామాన్యుడు, ఒక అట్టడుగు బడుగు బలైన వర్గానికి చెందినటువంటి సామాన్య కార్మికుడు కాబట్టి, సామాన్య ఎంప్లాయీ కాబట్టి సస్పెండ్ చేసావు కదా. మరి ఈరోజు మేము శాసనసభ్యులం ఇక్కడే ఉన్నాం, పార్లమెంట్ సభ్యులం ఇక్కడే ఉన్నాం, శాసన మండలి సభ్యులం ఇక్కడే ఉన్నాం, మేము అడుగుతూ ఉన్నాం ఎందుకు కొనుగోలు చేస్తలేవని, మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము నీకున్నదా? మరి ఈరోజు నీకు నిజంగా ఆ ధైర్యం ఉంటే ఎన్నికలకు వచ్చే దానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతూ ఉన్నాం. కేవలం ఈరోజు చేతగాక సామాన్య మీద కక్ష సాధింపు చేసేటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు నేనున్నానని చెప్పి హామీ ఇచ్చిన నువ్వు, చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తా చెప్పిన నువ్వు ఎందుకోసం అని చెప్పి నడమంతరంగా ఈరోజు ధాన్యం కొనుగోలు చేయకుండా ఆపేశావో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతాం, వారి పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ప్రజల్లో ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.